ఒక వ్యక్తి తనను తాను తెలుసుకున్న తర్వాత మాట్లాడడం ఎందుకు మానేస్తాడు? మనం జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాం. మన గురించి, ఇతరుల గురించి, మన దుఃఖాల గురించి, మన కోరికల గురించి, మన ఆలోచనల గురించి. కాని మనం ఎప్పుడైనా మనల్ని మనం నిజంగా అర్థం చేసుకున్నావా? లేదా మనం లోకం నుండి నేర్చుకున్న వాటినే పునరావృతం చేస్తూ ఉంటామా? అష్టావక్ర గీతలో అష్టావక్ర మహర్షి ఈ గంభీరమైన రహస్యాన్ని వెల్లడిస్తారు. ఒక వ్యక్తి తన నిజస్వరూపాన్ని గ్రహించినప్పుడు అతనిలో ఒక శాంతి ఆవహిస్తుంది. అక్కడ మాటలు వాటంతటా అవే ఆగిపోతాయి. నేటి జ్ఞానం మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, బహుశా కొంచెం అసౌకర్యంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇది ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలని, వివరించాలని కోరుకునే మీ మనసు యొక్క అలవాటును విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని బయటి ప్రపంచం నుండి కాకుండా మీ అంతరంగం నుండి తీసుకువెళ్లే సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు వినడానికి ఎంత సులభంగా ఉందో అంతే గంభీరమైన ఒక రహస్యంతో ప్రారంభిద్దాం. తనను తాను తెలుసుకున్నవాడు మౌనంగా ఉంటాడు. కానీ ఈ మౌనానికి అర్థమేమిటి? జ్ఞానోదయం పొందిన వ్యక్తి నిజంగా మాట్లాడడం మానేస్తాడా? లేదా ఇక్కడ మౌనానికి వేరే అర్థం ఉందా? మాటలకు అతీతమైనది. అష్టావక్ర మహర్షి మౌనం గురించి మాట్లాడినప్పుడు ఆయన బాహ్య నిశ్శబ్దం గురించి కాదు, అంతర్గత శాంతి గురించి మాట్లాడాడు. ఎందుకంటే బయట మౌనంగా ఉండడం సులభం, మీరు మాట్లాడడం మానేయవచ్చు, మీరు ప్రజల నుండి దూరంగా ఉండవచ్చు. కానీ మీ లోపలి గందరగోళం ఆగిపోయినప్పుడే నిజమైన నిశ్శబ్దం వస్తుంది. నిజమేమిటంటే మన లోపల ఎప్పుడూ ఒక స్వరం ఉంటుంది. అది ఆలోచనలు, కోరికలు, భయాలు, పోలికలు, అంచనాల స్వరం. ఈ స్వరం మనల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. జాగ్రత్తగా గమనించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరివారు కాదు. మీ లోపల నిరంతరం ఏదో జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మీరు గతాన్ని గుర్తు చేసుకుంటారు, కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు, కొన్నిసార్లు ఎవరితోనో వాదిస్తారు, కొన్నిసార్లు మీరే సరైన వారిని నిరూపించుకుంటారు. ఈ నిరంతర మానసిక సంభాషణే అసలైన గందరగోళం. ఈ గందరగోళం ఉన్నంతకాలం మనిషి తనను తాను ఎప్పటికీ తెలుసుకోలేడు. అప్పటి వరకు నిశ్శబ్దం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ గోల ఎలా అంతమవుతుంది? మనం మన ఆలోచనలను ఆపాలా? మనం మన మనస్సును బలవంతంగా నిశ్శబ్దం చేయాలా? లేదు. ఇక్కడే ప్రజలు అతిపెద్ద తప్పు చేస్తారు. వారు తమ మనస్సుతో పోరాటం ప్రారంభిస్తారు. వారు దాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మనస్సును ఎంత అణచివేస్తే అది అంత బలంగా తిరిగొస్తుంది. అష్టావక్రముని అంటారు, మనస్సును ఆపవలసిన అవసరం లేదు, దానిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు మీ ఆలోచనలకు అతుక్కుపోకుండా వాటిని గమనించడం ప్రారంభించినప్పుడు అప్పుడు క్రమంగా ఈ ఆలోచనలు మీవి కావని మీరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. అవి వస్తూ పోతూ ఉంటాయి. మీరు కేవలం గమనించేవారు మాత్రమే. ఇప్పుడు దీనిని లోతుగా అనుభూతి చెందండి. మీరు మీ ఆలోచనలను గమనించగలిగితే దాని అర్థం మీరు ఆలోచనలు కాదని. మీరు మీ మనస్సు యొక్క స్థితిని గమనించగలిగితే మీరు మనస్సు కాదని. మరియు ఈ అవగాహన స్పష్టమైనప్పుడు మీకు మీ ఆలోచనలకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. ఈ దూరమే నిశ్శబ్దానికి నాంది. ఎందుకంటే మీరు ఇకపై ప్రతి ఆలోచనలో కొట్టుకుపోరు. గతంలో కోపం, భయం, ఆందోళన వంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు వెంటనే దానిలో మునిగిపోయేవారు. కానీ ఇప్పుడు అది వస్తుందని మీరు ముందుగానే చూడగలరు. మరియు మీరు దానిని చూసినప్పుడు అది క్రమంగా తన శక్తిని కోల్పోతుంది. ఇప్పుడు మరొక లోతైన విషయాన్ని అర్థం చేసుకోండి. మన మనస్సు ఎల్లప్పుడూ దేనికోసమో ఆరాటపడుతుంది. కొన్నిసార్లు అది ఆనందాన్ని ఆరాటపడుతుంది, కొన్నిసార్లు గుర్తింపును ఆరాటపడుతుంది, కొన్నిసార్లు భద్రతను ఆరాటపడుతుంది. మరియు ఈ ఆరాటం కారణంగా అది నిరంతరం చురుకుగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తన్ను తాను తెలుసుకున్నప్పుడు తాను బయట వెతుకుతున్నది తనలోనే ఉందని గ్రహిస్తాడు. మరియు ఈ గ్రహింపు జరిగినప్పుడు ఆరాటం క్రమంగా మసకబాడడం మొదలుపెడుతుంది. అతను ఇకపై దేనిని సాధించాలనే అవసరాన్ని అనుభవించడు. అతను ఇకపై ఏదీ కావాలనే అవసరాన్ని అనుభవించడు. అతను ఇకపై ఎవరికీ ఏదీ నిరూపించాలనే అవసరాన్ని అనుభవించడు. మరియు కోరిక అంతమైనప్పుడు మనస్సు యొక్క గందరగోళం దానంతటదే శాంతించడం మొదలుపెడుతుంది. ఇదే నిజమైన నిశ్శబ్దం. ఇప్పుడు ఆలోచించండి. మీలో ఏ లోటు లేనప్పుడు, మీకు ఏమీ అక్కర్లేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే మనం ఎందుకు మాట్లాడుతాం? ఎందుకంటే మనం ఏదైనా పొందాలని, లేదా ఏదైనా చెప్పాలని, లేదా మన భావాలను వ్యక్తపరచాలని అనుకుంటాం. కాని అంతరంగంలో సంపూర్ణ శాంతి ఉన్నప్పుడు వ్యక్తపరచడానికి ఏమీ మిగలదు. అంతమాత్రాన అలాంటి వ్యక్తి అస్సలు మాట్లాడడని కాదు. అతను మాట్లాడతాడు. కాని అతని మాటలు అలవాటు నుండి కాదు, అవసరం నుండి వస్తాయి. అతను అవసరమైనంత మాత్రమే మాట్లాడతాడు. అతని మాటల్లో నటన ఉండదు, అహం ఉండదు. అందుకే అలాంటి వ్యక్తి మాటలకు అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే అవి గందరగోళం నుండి కాదు, శాంతి నుండి వస్తాయి. ఇప్పుడు మీ జీవితాన్నే మీరే చూసుకోండి. మనం ఎంత మాట్లాడతాం? నిశ్శబ్దం అసౌకర్యంగా అనిపించడం వల్ల మనం ఎంత మాట్లాడతాం? మనం నిశ్శబ్దాన్ని తప్పించుకుంటాం. ఎందుకంటే అది మనల్ని మనం ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకే మనం ఎప్పుడూ ఏదో ఒక అబ్లేన్ కోసం వెతుకుతూ ఉంటాం. ఫోన్లు, సోషల్ మీడియా, సంభాషణలు, పని. కాని తనను తాను తెలుసుకున్న వ్యక్తికి అబ్లేన్ అవసరం లేదు. అతను ఒంటరిగా ఉండగలడు, నిశ్శబ్దంగా ఉండగలడు. ఎందుకంటే అతనిలో ఇకపై అశాంతి ఉండదు. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిశ్శబ్దమంటే మీరు ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలని కాదు. అష్టావక్రముని అన్నీ వదిలేసి అడవికి వెళ్లమని చెప్పలేదు. ఆయన ఈ ప్రపంచంలోనే జీవించమంటారు. మీ పని మీరు చేసుకోండి, మీ సంబంధాలను కాపాడుకోండి, కాని అంతరంగంలో ప్రశాంతంగా ఉండండి. అంటే బయట సందడి ఉండవచ్చు, కాని అంతరంగంలో నిశ్శబ్దం ఉండాలి. ఇదే ఆ స్థితి. ఇందులో ఒక వ్యక్తి పనిచేస్తాడు, మాట్లాడుతాడు, నవ్వుతాడు, కాని అంతరంగంలో ప్రశాంతంగా ఉంటాడు.
లోపలి నుండి ఏదీ అతడిని కలవరపట్టదు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, మనం ఈ నిశ్శబ్దాన్ని ఎలా చేరుకుంటాం? మొదటి మెట్టు అవగాహన. మీ ఆలోచనలను గమనించడం ప్రారంభించండి. ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని పట్టుకోవద్దు, కేవలం గమనించండి. ఒక సినిమా ప్రదర్శించబడుతుంటే మీరు కేవలం ఒక ప్రేక్షకుడన్నట్లుగా. రెండవ మెట్టు అంగీకారం. ఏది ఉంటే దాన్ని అంగీకరించండి. మీ మనసును మార్చుకోవడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే మీరు ఎదిరించినప్పుడు అది మరింత బలంగా మారుతుంది. మూడవ మెట్టు వదిలివేయడం. మీరు పట్టుకుని వేలాడే వాటిని క్రమంగా వదిలివేయడం నేర్చుకోండి. అదొక ఆలోచనైనా, ఒక భావోద్వేగమైనా, లేదా ఒక గుర్తింపైనా సరే. మీరు దీనిని అభ్యాసం చేస్తున్నప్పుడు మీ మనస్సు తేలికపడటం మొదలవుతుంది, మరియు ఒకరోజు మీపై ఒక గాఢమైన శాంతి ఆవహిస్తుంది. మరియు ఇదే ఒక వ్యక్తి నిజంగా నిశ్శబ్దమయ్యే క్షణం. ఇప్పుడతనికి ఇక మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతను ప్రతిదీ అర్థం చేసుకుంటాడు, మరియు అతను అర్థం చేసుకున్న దాన్ని మాటల్లో వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. అందుకే అష్టావక్ర మహర్షి ఇలా అంటారు, తనను తాను తెలుసుకున్నవాడు నిశ్శబ్దమయ్యాడు. ఎందుకంటే ఒక్కసారి ఆ స్థితికి చేరుకున్నాక మాటలు సరిపోవు, మరియు ఆ అనుభవం ఎంత విశాలమంటే దానిని కేవలం జీవించగలమే తప్ప వర్ణించలేము. అసలైన ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే అర్థం చేసుకోవడం ఒక విషయం, కానీ ఆ అవగాహనలో స్థిరంగా ఉండటం, ప్రతి క్షణం దానిని జీవించగలగడం, అదే నిజమైన సాధన. మరియు చాలామంది ఇక్కడే ఆగిపోతారు. వారు కొద్దిపాటి శాంతిని పొందుతారు, కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు, కానీ ఆ తర్వాత అదే పాత మనస్సు, అదే శబ్దం, అదే గందరగోళం తిరిగి వస్తుంది. అయితే ఈ నిశ్శబ్దాన్ని ఎలా స్థిరపరచాలనే ప్రశ్న తలెత్తుతుంది. అష్టావక్రముని ఇలా అంటారు, నిశ్శబ్దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే మీరు దేనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారో అది మళ్లీ మనస్సులో భాగమైపోతుంది, మరియు మనస్సు ఎప్పటికీ స్థిరంగా ఉండలేదు. అందువల్ల మీరు నిశ్శబ్దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మీరు దాని నుండి దూరమైపోతారు. నిశ్శబ్దం అనేది చేయవలసిన పని కాదు, నిశ్శబ్దం మీ స్వభావం. మీరు దానిని సృష్టించనవసరం లేదు, మీరు దానిని గుర్తిస్తే చాలు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు పూర్తిగా వర్తమానంలో ఉన్నప్పుడు, మీరు ఎలాంటి తీర్పు లేకుండా దేన్నైనా గమనించినప్పుడు ఆ క్షణంలో ఒక సహజమైన నిశ్శబ్దం ఉంటుంది. కానీ మనస్సు జోక్యం చేసుకున్న వెంటనే, వ్యాఖ్యానించినప్పుడు, విశ్లేషించినప్పుడు, పోల్చినప్పుడు ఆ నిశ్శబ్దం భంగమవుతుంది. కాబట్టి వర్తమానంలో ఉండటమే కీలకం. కానీ వర్తమానంలో ఉండటమనేది మీరు బలవంతంగా అలవరుచుకునే ఒక పద్ధతి కూడా కాదు, అది క్రమంగా వస్తుంది. మీరు మీ మనస్సును అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, ప్రతి ఆలోచన తాత్కాలికమైనదని, ప్రతి భావన వస్తూపోతూ ఉంటుందని మీరు చూసినప్పుడు, అప్పుడు మీరు దానంతటా అదే వర్తమానంలో ఉండటం ప్రారంభిస్తారు. ఇప్పుడు మరొక లోతైన విషయాన్ని అర్థం చేసుకోండి. మన మనస్సు ఎల్లప్పుడూ అర్థాన్ని అన్వేషిస్తుంది. అతను ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాడు, దానికొక పేరు పెట్టాలనుకుంటాడు. కానీ నిజమేమిటంటే, జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము, దానిని కేవలం జీవించగలము. ఈ అవగాహన వచ్చినప్పుడు మనస్సు క్రమంగా ప్రశాంతమవుతుంది, ఎందుకంటే ప్రతిదాన్ని నియంత్రించాలనే అవసరం దానికికపై ఉండదు. ఇదే శరణాగతి. కానీ శరణాగతి అంటే వదులుకోవడం కాదు. శరణాగతి అంటే జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం, ఎటువంటి ప్రతిఘటన లేకుండా. మీరు ప్రతిఘటించడం ఆపినప్పుడు మీలో ఒక ప్రవాహం వస్తుంది. ఇప్పుడు మీరు జీవితంతో పాటు కదులుతున్నారు, దానికి వ్యతిరేకంగా కాదు. ఈ ప్రవాహంలో నిశ్శబ్దం దానంతట అదే గాఢమవుతుంది. ఇప్పుడు మీ రోజువారీ జీవితాన్ని చూడండి. మీరు ప్రతి పనిని జాగరూకతతో చేస్తున్నారా, లేక యాంత్రిక పద్ధతిలో జీవిస్తున్నారా? తింటున్నప్పుడు మీ దృష్టి ఎక్కడో ఉంటుంది, నడుస్తున్నప్పుడు మీరు వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతున్నప్పుడు మీరు మీ సమాధానం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది అచేతన జీవనం. అందుకే నిశ్శబ్దం నిలవదు. కాని మీరు క్రమంగా ప్రతి కార్యంలోకి జాగరూకతను తీసుకురావడం ప్రారంభిస్తారు. చిన్న చిన్న అడుగులతో మీరు ఆ తేడాను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీరు తినేటప్పుడు కేవలం తినండి, మీరు నడిచేటప్పుడు కేవలం నడవండి, మీరు వినేటప్పుడు పూర్తిగా వినండి. ఇది సులభంగా అనిపిస్తుంది, కానీ ఇది అత్యంత లోతైన సాధన. ఎందుకంటే ఈ విధంగానే మనస్సు క్రమంగా ప్రశాంతపడుతుంది. ఇప్పుడు మరో లోతైన విషయం. నిశ్శబ్దమంటే కేవలం శాంతి మాత్రమే కాదు. నిశ్శబ్దమంటే స్పష్టత. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయాలు స్పష్టమవుతాయి. మీకు ఇకపై గందరగోళంగా అనిపించదు. మీరు ఇకపై ప్రతిదాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీ నిర్ణయాలు స్పష్టమవుతాయి, మీ చర్యలు మరింత సహజంగా మారతాయి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు వ్యక్తమయ్యే సహజమైన తెలివితేటలు ఇవే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి నిశ్శబ్దంలో స్థిరంగా ఉన్నప్పుడు వారి అహం క్రమంగా కరిగిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే అహం ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తుంది. నేను ఎలాంటివాణ్ణి? ప్రజలు నన్ను ఎలా చూస్తారు? నేను ఇతరుల కంటే గొప్పవాణ్ణా కాదా? కాని మీ నిజస్వభావం మీకు తెలిసినప్పుడు ఈ పోలిట ముగుస్తుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అదే నిజమైన స్వేచ్ఛ. ఇప్పుడు ఊహించుకోండి, మీరు నిరూపించుకోవడానికి ఏమీ లేకపోతే, పొందడానికి ఏమీ లేకపోతే, దేనినైనా కోల్పోతామనే భయం లేకపోతే. అయితే మీ మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా, స్థిరంగా, నిశ్శబ్దంగా. ఈ స్థితిలోనే ఒక వ్యక్తి నిజంగా జీవించడం ప్రారంభిస్తాడు. కాని ఇక్కడొక చివరి హెచ్చరిక ఉంది. ఈ మార్గంలో సహనం చాలా ముఖ్యం. ఎందుకంటే మనస్సు యొక్క అలవాట్లు చాలా పురాతనమైనవి. అది మిమ్మల్ని పదే పదే పాత పద్ధతుల్లోకి లాగుతుంది. కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది, కొన్నిసార్లు మీరు కలత చెందుతారు, కొన్నిసార్లు మీరు మళ్లీ చిక్కుకుపోతారు. కానీ ప్రతిసారి ఒక్క పని మాత్రమే చేయండి. గమనించండి. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోవద్దు, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. కేవలం చూడండి. క్రమంగా ఈ గమనించే సామర్థ్యం గాఢమవుతుంది, మరియు మీలోని గందరగోళం పూర్తిగా నిశ్శబ్దమయ్యే రోజు వస్తుంది.
మరియు ఆ క్షణంలో మీరు దేనిని సాధించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు దేనికోసం వెతుకుతున్నారో అదే అయిపోయారు. ఇదే అష్టావక్ర మహర్షి యొక్క జ్ఞానం. మీరు దేనిని జోడించనవసరం లేదు, మీరు ఏదీ కానవసరం లేదు, మీరు కేవలం అసత్యాన్ని తొలగించాలి. మరియు అసత్యం తొలగించబడినప్పుడు మిగిలింది సత్యం, అదే నిశ్శబ్దం. అందుకే తనను తాను తెలుసుకున్నవాడు మౌనంగా ఉంటాడు. ఈ వీడియో మీ అంతరంగాన్ని కొద్దిగైనా తాకినట్లయితే, మీ మనస్సులోని గందరగోళం ఒక్క క్షణంపాటైనా తగ్గినట్లయితే ఇదే ఆరంభమని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన మార్పు లోపల జరుగుతుంది, బయట కాదు, అది కూడా క్రమంగా చైతన్యంతో. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మీ అంతరంగంలోని నిశ్శబ్దాన్ని మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? లేదా మీరింకా మీ ఆలోచనల గందరగోళంలోనే చిక్కుకుపోయారా? కింద కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఈ వీడియోలో ఏ భాగం మీకు అత్యంత శక్తివంతంగా అనిపించింది? అష్టావక్ర గీత యొక్క లోతైన మరియు జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని నేను ఇంత సులభమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో వివరించాలని మీరు కోరుకుంటే, అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరియు మిమ్మల్ని మీరు తెలుసుకునే, నిశ్శబ్దాన్ని అనుభవించే ఈ ప్రయాణంలో మీరు నిజంగా భాగం కావాలనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా రాబోయే ఏ జ్ఞానాన్ని మీరు కోల్పోరు. తమ మనస్సులోని గందరగోళంతో సతమతమవుతున్న వారితో దయచేసి ఈ వీడియోను పంచుకోండి, ఎందుకంటే ఈ జ్ఞానం వారి జీవితాలను మార్చవచ్చు. గుర్తుంచుకోండి, సత్యం బయట దొరకదు, అది మీలోనే ఉంది, మీరు దానికోసం వెతకాలంతే. తరువాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని మీరు గమనించుకుంటూ క్రమంగా ఆ నిశ్శబ్దానికి దగ్గరవ్వండి.